అరా నేనేరా శివాని. రేపు కలుస్తాను. ఏమంటారు కానీ రా, నీకు తెలుసుగా నాకు అలవాటారా ఇవన్నీ. ఓకేనా, బాయ్. డూ యూ వాంట్ లిఫ్ట్? లిఫ్ట్ ఇస్తావా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లిఫ్ట్ ఇస్తే మాట్లాడుకోవచ్చు. భలే వారండి, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తామా ఏంటి? లిఫ్ట్ ఇస్తాను, రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పు, నన్ను ఏడ చూసినావో? అదే ఎక్కడా అని. ఇప్పుడే ఈయన్నే చూసినావు, సరేనా? పద. థ్యాంక్స్ ఫర్ యువర్ లిఫ్ట్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ టైంలో మిమ్మల్ని డ్రాప్ చేసి హాఫ్ నాకు ఇచ్చినందుకు. ఎనీవే థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళాలి? అదే తెలుస్తలే. ఈ ఊర్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నేను కూడా కొత్తనే, ఎవ్వరు తెలియదు. అయితే మా గెస్ట్ హౌస్కి వస్తారా? గెస్ట్ హౌస్ కా? ఏం పర్లేదు, ఎవ్వరు ఉండరు, నేను ఒక్కనే ఉంటాను. అమ్మో నాకు భయం, నేను రాను. నన్ను ఏమనుకుంటున్నారండి, నేను పక్కా జెంటిల్మెన్ని. మీ నవ్వు చాలా బాగుంది సార్. డోంట్ టచ్ మీ. ఓకే ఓకే ఓకే. ఇంకెంత దూరం? దగ్గరలోనే వచ్చేసింది. అబ్బాబ్బా, అర్జెంటుగా ముందు స్నానం చేసి ఫ్రెష్ కావాలి. ఆ తర్వాత? మీరు చాలా చిలిపి మనిషిలాగా ఉన్నారే, నానేం చేయరు కదా. మిమ్మల్ని నమ్మి ఈ టైంలో ఒంటరిగా వస్తున్నా. ఏమీ చేయనండి, నేను అలాంటివన్నీ కాను. ఏంటి నవ్వుతున్నారు? ఓ, మాటలతో బాగానే మాయ చేస్తున్నావే. గదేందో నాకు అర్థం కాలే. అన్నీ అర్థమవుతాయి గెస్ట్ హౌస్ వెళ్ళాక. ఏయ్, నాకు కరాటే వస్తుంది తెలుసా? అబ్బో, మేము భయపడిపోవాలా? ఎవరు భయపడతారో చూద్దాం. పద పద. నువ్వే కాదు, నీ మాటలు మనకి కిక్కిస్తున్నాయి. అర్జెంటుగా గెస్ట్ హౌస్కి వెళ్ళాల్సిందే. ఏంది ఈడాప్నావు? ఏం బ్యూటీగా ఉన్నావే, నీ ఫిగరు, నీ పెదాలు, ఆ కవ్వించే కళ్ళు. అబ్బో, నీ బ్యాగ్ చూస్తే మతి పోతుందనుకో. ఏయ్, ఏం సడన్ గా నా అందం గురించి గట్ల మాట్లాడుతున్నావు? మాటలే కాదు, మనిషిని కూడా తేడానే. నన్ను కాదని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. ఏంటా నవ్వు? కామెడీ చేయట్లేదు నేను, నా గురించి నీకు తెలియదు. అబ్బా, నిన్ను అబ్బా అబ్బా అబ్బా
ఓం శ్రీ గణేశాయ నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో నమః. ఆ దేవుడి దయ వల్ల మీరు చల్లగా ఉండాలమ్మా. అమ్మా మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, నీకంతా మంచిగా జరుగుతుంది. మా ఆయన ఉండగా నాకేం లోటు ఉంటది? సూపర్గా ఉన్నావు. ఏందిది తప్పు? ముందు లెప్పలేసుకో. ఏమైందిరా? ఇప్పుడు ఏమైందో చూసినావా? గవాల్ చెప్పిందే జరుగుతుంది. అమ్మ చెప్పింది కదా, ఇద్దరొక్క తానుంటే అసలు కలవకుండా ఉండలేరని. నా మొగుడు గసంటోడు కాదని నేను మస్తు బిల్డప్ ఇచ్చొచ్చిన. అది కాదురా. మన జాతకం ప్రకారం 3 నెలల వరకు మనం ఒకటవ్వద్దని నీకు కూడా తెలుసు కదా. అట్లుండకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు మాత్రం ఇట్లుండు ఇష్టమా? ప్లీజ్. సరే, పెద్దోళ్ళు చెప్పినట్టే చేద్దాం, ఓకేనా? నా బంగారం. మార్నింగ్. హాయ్ జగ్గు. హలో దినేష్. సారీ రా, రాలేకపోయాం. ఆఫీస్లో కొంచెం బిజీగా ఉంది. సరేరా, ఇప్పుడైనా వస్తున్నారా లేదా? త్వరలో వస్తాం రా, ప్లాన్ చేసుకుంటున్నాం. మళ్ళీ డిసప్పాయింట్ చేయరు కదా? లేదురా, కంపల్సరీగా వస్తాం. 1 వీక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అలా అన్నారు, బాగుంది. అన్నట్టు శివ నంబర్ వర్క్ చేయట్లేదేంట్రా? అవునరా, నాకు కూడా కాంటాక్ట్ లేడు, బిజీగా ఉన్నాడేమో. సరే, నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రా. ఓకే, ఉంటానైతే. ఓకే రా, బాయ్. సిద్ధప్ప, బాబు గారు. సూట్ రెడీ చేయి. అలాగేనయ్యా. ఏంటారుందతి, ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు? చూడు జగ్గు, పాపకు అసలు మంచి డ్రెస్సే లేదు. అవునా పాప, నీకు ఏ కలర్ డ్రెస్ కావాలి? అంకుల్, నాకు ఏ డ్రెస్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు కదా. చూడు, నీకో మ్యాజిక్ చేస్తాను. చూడు, నీకోసం ఓ మంచి డ్రెస్ తెచ్చాను, పట్టులంగా. ఇది వేసుకుంటే అచ్చం మహారాణిలా ఉంటావు. నేను 2 నిమిషాల పాపని రెడీ చేస్తా, నువ్వు హాల్లో వెయిట్ చేయి. అలాగే. జగదీష్, ఆ? హ్మ్? హే, బ్యూటిఫుల్. వావ్, షీఈ్ అమేజింగ్ నా? అచ్చం అమ్మవారిలాగే సో ఉంది. బ్యూటిఫుల్.
నమస్కారం తండ్రి. విశ్వా, నీకు త్వరలో శాప విమోచనం జరగబోతుంది. తద్వారా సృష్టిలో సర్వశక్తులు నువ్వు పొందుతావు. విశ్వా, నీ కోరిక తీరబోతుందిరా. అరుంధతి నక్షత్రంలో పుట్టిన చిన్న పాప, 18 ఏళ్ల కన్య ఇద్దరు చిక్కార్రా. 8 సంవత్సరాల పాపను చంపటం, 18 సంవత్సరాలున్న కన్యను అర్ధరాత్రి సంభోగం చెయ్యటం. ఏమిటి ఆ సందేహం? అర్ధరాత్రి సంభోగం అంటున్నారు, అదెలా సాధ్యం తండ్రి? అప్పుడు నేను పాము రూపంలో ఉంటాను కదా. సాధ్యమే. పాపను కాటేసిన తరువాత శాశ్వతంగా మానవ రూపం వస్తుంది. అరుంధతి, అరుంధతి, ఏంది? ఏంటి ముచ్చట? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలంట. పోవాలా? మ్మ్, ఇప్పుడే పోవాలా? అంటే కొంచెం అర్జెంట్ వర్క్. 2 డేస్లో వచ్చేస్తాను. మరి మీ దోస్తులు వస్తారనో? పర్లే రాని. నా సడన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని వద్దని చెప్పలేం కదా. బ్రహ్మి ఉన్నాడు కదా, వాడు మేనేజ్ చేసుకుంటాడులే. సరేనా? సేరంత తొందరగా వచ్చాయి. అలాగే, పని అయిన వెంటనే బయలుదేరుతాను. అయినా ఇక్కడ పాప సిద్ధప్ప ఉన్నారు కదా ఇంట్లో పనులు చూసుకోవడానికి. బ్రహ్మి ఏమో బయట పనులు చూసుకుంటాడు. ఓకేనా? మరి నా బ్యాగ్స్ వస్తే బయలుదేరుతాను. గట్లనే జగ్గు. అబ్బా, ఎప్పుడిదే పనా? మరి నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్తాను. బాయ్. జల్దీగా వచ్చాయి. అలాగే, బాయ్. కఠోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. కఠోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. పుచ్చి పిల్లల ఈ పూల చొక్క ఈ నిక్కరేంటి? రిలాక్స్ అవ్వాలంటే ఇలాగే ఉండాలి. రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఏయ్, చిన్న పిల్ల, దానికేం తెలుసు? రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి. అది సరే, భలే ఉన్నావు. ఇంతకీ బావగారి పేరేంటో? ఉత్తమ్, పురుషోత్తం, బ్రహ్మ పురుషోత్తం, పరబ్రహ్మ పురుషోత్తం. అమ్మో, చాలా పొడుగుంది. ఇంకా ఉంది. టెంప్ట్ అయితే ఇంకా వస్తుంది. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ సదానంద వర్మ. షకీలా నన్ను సకుడా అంటుంది, మాల్కోవా నన్ను పాల్కోవా అంటుంది. ఈ ఊళ్ళో నువ్వే షకీలా, నువ్వే మాల్కోవా. అబ్బా, మీరు చాలా స్ట్రాంగ్. రసిక్ లాల్ మల్హోత్రా. అబ్బా, అమ్మో, శృంగార మాల్జైన్. అంత పొడుగెందుకులే, జైన్ బాబా నండి. 3 వస్తుంది. జైన్ బావా, నీ చెయ్యికి చురుకెక్కువే. కర్మాలి కచ్చి, ఖర్జూరా జూచుకి. నేనెప్పుడైనా రెడీ. ఇంతకీ ఇదేంటి? పాలు. ఏం చెయ్యాలి? వేడి చెయ్యాలి. ఏం కావాలి? స్టవ్, సిలిండర్ కూడా. కమాన్. ఏడి ఎక్కడికి వెళ్ళాడు? షర్ట్ తీసాడే. ఎంత స్పీడో. పట్టుకారు తెచ్చుకోండి. ఏం పట్టుకోవాలి?
ప్రస్తుతం గిన్నె పట్టుకోండి. చల్లగిన్నెగా వేడెక్కాక పట్టుకుంటాం. అసలు స్టవ్ మీద పెట్టాలిగా. స్టవ్ వద్దు, ఏమీ వద్దు. పాలు వీపు మీద పెట్టి క్షణంలో తీసేయండి. స్టవ్ సిలిండర్ లేకుండానే అవన్నీ వద్దు, పెట్టి చూడండి. పాలు కాగుతాయి, పొంగుతాయి. ఏం చేద్దాం? పెట్టవే. సరే. పాలంట పొంగుతాయంట. పొంగుతున్నాయి, తీయి. అయ్యయ్యో, ఎంత హీటో. Yes, that is the power of. చీకటి పడేలా ఉంది. ఇంకా ఎంత దూరమో? జగదీష్ని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృతగా ఉందిరా. రే 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 ఆపరా చాలు. జగదీష్ ఆడి కోసమా లేకపోతే వాడి బెల్లం కోసమా? రే నువ్వు నా ఫ్రెండు రా, నువ్వు నాకు చెప్తేలారా? ఏ మాట కామాడే చెప్పాలరా. ఏం పర్సనాలిటీ రాది. నిజమేరా. అబ్బో, ఆ రూపాన్ని తలుచుకుంటే కామాళ్ళు కై ప్రక్కిస్తున్నాయిరా. చూసుకొని డ్రైవ్ చేయరా. అయినా నీ చేతిలో ఉంది స్టీరింగ్, జగదీష్ భార్య కాదు. లేకపోతే నన్ను డ్రైవ్ చేయమంటావా? నువ్వా డ్రైవింగా? పోయినసారి చేసినందుకే తెలుసు కదా ఏం జరిగిందో. మర్చిపోయావా లేక గుర్తు చేయమంటావా? స్టాప్ ఇట్. ఇప్పుడు అదంతా ఎందుకురా? చూడు దినేష్, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నాడు వీడు. ఓకే ఓకే, సే సారీ టు నిత్య. సారీ సారీ సారీరా. ఏంట్రా ఈ శివగారి ఫోన్ ఏంటి అసలు కలవట్లేదు? 2 days నుండి అసలు ఫామ్ హౌస్కి వెళ్ళంగానే అర్జెంటుగా చేసే పని ఏంటంటే వానికి ఫోన్ ముంచేయాలి. అవునరా. రే పాత జ్ఞాపకాలేవో గుర్తుకొస్తున్నట్టున్నాయిరా. జ్ఞాపకాల గురించి ఏంటో గాని ముందు మనం లోపలికెళ్ళి పని చూడండిరా. ముందు కారు దిగండ్రా. జగ్గుని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం. వాడికేమో గానీ ముందు మనకు సర్ప్రైజ్ అయ్యేలా ఉందిరా బాబు. మీ డిస్కషన్స్ క్లోజ్ చేసి ముందు దిగండ్రా. చూస్తే ఫామ్ హౌస్ బాగానే ఉంది కానీ ఇంత భయం వేస్తుందంటే ఎవరు కనిపించట్లేదేంట్రా? రే, వాళ్ళు పడుకొని ఉంటారా? లోపలికి వెళ్తే గానీ మనకేం తెలీదు. ముందు పదండి. రే, నాకేదో తేడా కొడుతోందిరా. అర్జెంటుగా లోపలికి వెళ్దాం, పదండి. రే నువ్వు వెళ్ళి డిక్కీలో ఉన్న లగేజ్ తీసుకుంటా. రాంగ్ టైంలో వచ్చామనుకుంటా. రే శివ, నువ్వేంట్రా ఇక్కడ? రే ఇక్కడి నుంచి వెళ్ళిపోండ్రా, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం రా. ఊరుకో,
ఏ యోగి నిత్య మన శివగాడు రా రండి. ఏమైందిరా ఏంటి రమ్మంటుంటే రండి. ఎక్కడ్రా ఇక్కడే చూశాను రా, ఇప్పుడే మాట్లాడాను. నీకేమైనా పిచ్చా? ఇప్పటి వరకు శివ గురించే మాట్లాడుకున్నాం కదా, అందుకే అలా అనిపించుంటుంది. పదా. ఏ రారా రేయ్ షుగర్ ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడే చూసాను రే. ఒకేసారి నాకు కూడా ఫోన్ చేశారా? మీకేమైనా పిచ్చా వెర్రా? రే, నాకు కూడా శివగారి నుండి కాల్ వస్తుందిరా. ఏంట్రా? ఇలా వచ్చింది ఫోన్. రే రే కట్ అవ్వట్లేదేంట్రా? కట్టవట్లేదు. కట్ అవడం లేదేంట్రా? ఏంట్రా ఇది? ఎవరు లేరురా? రే నన్ను పిలిచింది ఎవర్రా? రే రే, నాకేదో భయంగా ఉందిరా, లోపలికి వెళ్దాం రండి. అవునా? టెన్షన్తో చచ్చేలా ఉన్నా. ఎవరైనా ఉన్నారా? జగ్గు జగ్గు నాకు అది అర్థం కావట్లేదురా. రే, టెన్షన్ పడకండి. జగదీష్, రే పిలిచింది ఎవర్రా? నాకు భయం వేస్తుంది. రే దరిద్రుడా, నాకేమైనా మూడొస్తుందేంట్రా? నాకు కూడా భయం వేస్తుంది. నువ్వు జగదీష్ భార్యవు కదా? జగదీష్ ఎవడ్రా? నేను జగ్గు ఫ్రెండ్స్ ని సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేయకు. జోకా? నేనెవరో చూస్తారా? చూస్తారా? నేనేరా నందిని. నందిని నందిని నందినియా? అవును నందినినే. గుర్తుకొచ్చిందా? నువ్వు ఆడదాని వయ్యండి ఇంకో ఆడదాని ప్రాణం తీసావు. నిన్ను వదలను రా నీచులారా. ఈ రోజు కోసం ఎదురు చేస్తున్నాను. మిమ్మల్ని చంపకుండా నేను వదలను. మీ చావుతోటి నాకు విముక్తి. మీపై పగతో రగిలిపోతున్నాను.
ఈ మాంత్రికుడు ఏంటో ఈ చంపటాలేంటో నాకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆటలేదు. ఏం చేద్దాం? ఈ టైంలో శ్మశానానికి తీసుకొచ్చాడేంటి? నందిని, నీ ఆటలు సాగవు. నిన్ను ఈ సమాధిలో పెట్టి భూస్థాపితం చేస్తా. డాకిని, శంఖిని, నందిని, నిన్ను బంధించాను. ఇక నీ ఆటలు సాగవో. తరువాతి యజ్ఞం ఆరంభం. మాకు భయంగా ఉంది, మేము వెళ్ళిపోతాం. వెళితే చేస్తారో. మీరు బ్రతకాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి. రేపు ఉదయం విశ్వా మీతో ఆ ఇంటికి వస్తాడు. భయపడాల్సింది ఏమీ లేదు. అంతా విశ్వా చూసుకుంటాడు. వెళ్ళండి.